హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ శాషర్డి ఫ్రమ్ ఎస్ఆర్ టీమ్ క్రియేషన్స్. ఈరోజు స్కామ్లో ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను కదా, అది చెప్పుకాక. రీసెంట్గా ఆన్లైన్లో ఒక పిల్ల పరిచయం విని కాక. కంగ్రాచులేషన్స్. చెప్పేది విని కాక. చెప్పు. అమ్మాయి డీపీ బాగుంది కదా అని చెప్పి చాట్ చేశాను. ఓకే, మొదట్లో అంతా బాగానే ఉండేది. సూపర్. తర్వాత ఉండగా వాళ్ళకి బాగాలేదు వీళ్ళకి బాగాలేదు అనుకుంటే నా దగ్గర డబ్బులు వసూలు చేసింది కాక. నిన్న గట్టిగా నా దగ్గర లేవు చెప్పేసరికి నా అకౌంట్ బ్లాక్ చేసింది కాక. టూర్ పెట్టు తెలుసా? అటు పోయి దండం పెట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్నే రొమాన్స్ స్కామ్ అంటారు. జనరల్గా ఈ రొమాన్స్ స్కామ్లో ఎవరైనా ఫేమస్ పర్సన్ కానీ ఏదైనా ఎవరైనా అమ్మాయి ఫోటో కానీ పెట్టి మనకి రిక్వెస్ట్ పంపిస్తారు. కొద్ది మనం యాక్సెప్ట్ చేసేస్తాం. తర్వాత ఫ్రెండ్షిప్ పేరుతో డైలీ చాట్ చేస్తారు, మనని బాగా నమ్మిస్తారు. తర్వాత అది నిజం, ఈ పర్సన్ నిజమే అని మనకు అనిపించిన తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఒక సిచ్యువేషన్లో తనకు బాగోలేదనో, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి బాగోలేదనో, లేదా వీసా ప్రాసెస్ అనో ఏదో ఒక రీజన్ మీద మన దగ్గర నుంచి మనీ డబ్బులు తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఏ ఐడెంటిటీ కూడా మన దగ్గర ఉండనివ్వరు, అండ్ తర్వాత బ్లాక్ చేసేస్తారు. అంతేకాకుండా ఈ రొమాన్స్ స్కామ్ అనేది వేరే రకాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. డేటింగ్ యాప్స్లో కానీ లేదా పాన్ సైట్స్లో కానీ ఏదైనా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మొబైల్ తెలియకుండానే ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల హ్యాకింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే 35% అనేది డేటింగ్ యాప్స్ ద్వారా, 44% అనేది మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఈ స్కామ్ జరుగుతున్నాయి అని చెప్పి సర్వేలో తెలిసింది. జనరల్గా మనకి ఈ స్కామ్స్ అనేది రొమాన్స్ స్కామ్ అనగానే యూత్లో ఎక్కువ జరుగుతుంది అనుకుంటాం కదా, నేను అలాగే అనుకున్నా ఇన్ఫ్యాక్ట్. కానీ సర్వేలో తెలిసింది ఏంటంటే మిడిల్ ఏజ్ అంటే మోర్ దెన్ 35 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నారంట. అది కూడా వాళ్ళకి పర్సనల్ అసిస్టెన్స్ అనేది తక్కువగా ఉండటం వల్ల ఇలా డేటింగ్ యాప్స్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ స్కామ్స్ గురవుతున్నారని తెలిసింది. ఇంకొక ఫ్యాక్ట్ చెప్పనా, మనం మిడిల్ ఏజ్ అనగానే ఏదో అంకుల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నాం కదా, కాదు. 2.5% మోర్ దాన్ మెన్ కన్నా ఉమెన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి సర్వేలో తెలిసింది. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఈ రొమాన్స్ స్కామ్కి ఎఫెక్ట్ అవుతున్నారంట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మరిన్ని వీడియో కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ ప్లీజ్. థ్యాంక్ యూ.